హాయ్ అండి, నా పేరు కర్ణ. నేను ఒక యూట్యూబర్ నండి. మా ఊరు బళ్ళారండి. మాది బళ్ళారి కదా, నన్ను తెలుగు బిగ్ బాస్ కి సెలెక్ట్ చేస్తారా లేదా అని డౌట్ ఉంది. అప్పుడు మా ఫ్రెండ్ గారు ఏమన్నాడంటే, తెలుగేంటి కన్నడ ఏంటి డార్లింగ్, నువ్వు వీడియో చేసి అప్లోడ్ చేసేయి, తర్వాత ఏమవుతుందో చూసుకుందాం అని అన్నాడు. అందుకే ఇప్పుడు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నాకు యూట్యూబ్ లో 12 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి. ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 మంది ఉన్నారు. ఫేస్బుక్ లో కూడా 1,00,000 మంది ఉన్నారులేండి. అయినా ఏం లాభం, మా ఇంట్లో వాళ్ళను పాల ప్యాకెట్ తీసుకురా, కొత్తిమీర కట్ట తీసుకురా అని పంపిస్తున్నారు. ఇప్పుడైతే కరేపాకు తీసుకురమ్మని చెప్పారండి. ఇప్పుడే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానే. మాది చాలా పేద కుటుంబం అండి. ఒక్కసారి మా అమ్మని చూడండి, మెడలో నగలు లేవు, చోలికి కమ్మలు లేవు. నిజంగా మాది చాలా పేద కుటుంబం అండి. కానీ మా నాన్నగారు మాత్రం గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండి. నాది చాలా చిన్న ఫ్యామిలీ అండి. నాకున్నది 2 చెల్లెలు. వీళ్ళు మామూలు చెల్లెలు కాదండి, ట్విన్ సిస్టర్స్. మా ఇంట్లో ఉన్న కిచెన్ సామ్రాజ్యాన్ని మొత్తం మా చెల్లెలే ఆక్రమించేశారు. వీళ్ళు చేసే వంటలకి నేను నా బెడ్రూమ్ లో కన్నా బాత్రూమ్ లోనే ఎక్కువ ఉంటున్నాను. అయినా పర్లేదు, ఈ ప్రపంచంలో కిచెన్ లో కష్టపడే ఆడవాళ్ళందరికీ నా పాదాభివందనాలండి. బయటికి వెళ్తున్నాను, ఒక 100 రూపాయలు కావాలి ఉంటే ఇవ్వు. నేను చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ లోనే పుట్టి పెరిగాను. ఈ టెంపుల్ కి 150 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. రాజుల కాలం నుంచి వస్తున్న ఈ దేవస్థానానికి కాబోయే మహారాజు నేనేనండి. బేసిక్ గా నేను ఒక పేదవాడిని కాబట్టి నాకున్నది ఒక బైక్ అండి. చెమటూడ్చి రక్తం చిందించి కష్టపడి మా నాన్నగారు సంపాదించిన డబ్బులతో ఈ బండి కొన్నాను. మా విలేజ్ సరిగ్గా ఇవ్వట్లేదని ఈ మధ్య దీన్ని వాడట్లేదు. ఆడిషన్ చేసుకోరా అంటే నా పరువు తీస్తావేంట్రా నా బట్ట. నేను ఒక యూట్యూబర్ లా ఎలా మారాను, నాకు బిగ్ బాస్ హౌస్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని మీకు తెలియాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ముందుగా నా ఎడ్యుకేషన్ గురించి చెప్తానండి. నేను బీఎస్సీ చేశాను, ఎంఎస్సీ చేశాను, బీఎడ్ చేశాను. ఒక 2 ఇయర్స్ టీచర్ గా ఒక స్కూల్లో జాబ్ కూడా చేశాను. చిన్నప్పటి నుంచి నాకున్న సినిమా పిచ్చికి నేను యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, ఇలాంటి డ్రీమ్స్ అన్ని ఉన్నప్పుడు నేను ఆ జాబ్ చేయలేకపోయానండి. అవన్నీ ఏవి నచ్చక ఫైనల్ గా యూట్యూబ్ లోకి అయితే వచ్చేసానండి. దీంట్లో కష్టం ఎక్కడుందిరా, సింపుల్ గా జాబ్ షిఫ్ట్ అయిపోయాని మాత్రం అనుకోకండి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నన్ను బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా పెంచారండి. ఇప్పుడు కూడా ఈ యూట్యూబ్ అన్ని పక్కన పెట్టేసి ఏదైనా గవర్నమెంట్ జాబ్ చూస్తారా అని అంటున్నారు. సో ఇప్పుడు ఈ బిగ్ బాస్ అనేది నా లైఫ్ కి, నా కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ నేను గనక బిగ్ బాస్ హౌస్ కి సెలెక్ట్ అయితే నేను ఏం చేస్తాను, ఏం చేయగలను అని కొన్ని పాయింట్స్ చెప్తానండి. పాయింట్ నెంబర్ 1, కామెడీ చేస్తాను, ఎంటర్టైన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 2, కామెడీ చేస్తాను, ఎంటర్టైన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 45, కామెడీ చేస్తాను, ఎంటర్టైన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 67, కామెడీ చేస్తాను, ఎంటర్టైన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 972, కామెడీ చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అయన్నొద్దు, పాయింట్కి రా. పాయింట్ నెంబర్ 1000 అండి, కామెడీ చేస్తాను, ఎంటర్టైనే చేస్తాను. ఈ పేదవాడిని మీరు బిగ్ బాస్ హౌస్ కి సెలెక్ట్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ కర్ణగాడు. ఇప్పుడు షూట్ చేస్తుండేది నీ ఫోన్ లో కదా? అవును మచ్చా. ఏ ఫోన్ ఇది? ప్రో మచ్చా. ఏ ప్రో రా? 17 ప్రో మచ్చా. ఏ కంపెనీ బే? ఐఫోన్. రేని పరువు తీసేటట్టు